కేసీఆర్ చుట్టూ ఉన్న శక్తులు ఎవరు సార్? మీకు తెలియని ఏదైనా ఉంటే నాకు అడగండి సార్. మీ నోటితో విందామని. తెలియదు ఉంటే మీకు తెలియదు. మా శివన్ అన్నకు తెలుసు కానీ చెప్పాడు కదా పాపము. మా అన్న కూడా ఏంటంటే ఆయనను వాడుకుంటారు అన్నిటికీ, మా అన్నని ముంగడ పెడతారు. ఏం చేస్తాం మా అన్నని ఇప్పుడు? ఎందుకంటే అంత ధైర్యంగా అంత నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే మా శివన్ అన్న. ఇప్పుడు ఆయన ముందు ఫోర్ ఫ్రంట్ లో పెడతారు. వీళ్ళతో లాభాల బంధువులను పెట్టు మన ముంగటకి, వాళ్ళకి జవాబు. సో క్లియర్ దానం నాగేంద్ర మాటల రూపంలో, కేకే మాటల రూపంలో క్లారిటీ వచ్చేది అంటే రెండు కీలకమైన పాయింట్లు. బీజేపీతో కలిసి వెళ్ళాలనుకున్నారు, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీగా ఉండదు అని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ని వదిలేశాను అనే విషయాన్ని ఇప్పుడు దానం నాగేంద్ర చెప్తున్నారు. దీంతో పాటుగా రెండో అతి పెద్ద కీలకమైన పాయింట్, బీఆర్ఎస్లో స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్లో కొంతమంది వ్యక్తుల వల్ల అక్కడ స్వేచ్ఛ లేని వాతావరణం ఉంది. మీరు ఒక్కొక్కరిని పిలిచి అడగండి సార్, ఒక్కొక్క ఎమ్మెల్యేని మీరు పిలిచి అడగండి, వాళ్ళు చెప్తారు. గెలిచిన ఎమ్మెల్యేని అడగండి. ఓడిపోయిన వాళ్ళు అయితే ఎట్లా చెప్తారు, ఓడిపోయిన వాళ్ళు చెప్తారు ఎట్లాగో. గెలిచిన వాళ్ళని అడగండి మీరు పిలిచి. నా సంగతి పక్కన పెట్టండి. సరే, గెలిచిన వాళ్ళు అందరూ 26 మంది వెళ్ళిపోతారంటున్నారు, నిజమేనా? మీతో పాటు ఎంతమంది వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీలో? అది మీరు సమయం చెప్తారు సార్. ఇంకా 26 మంది వెళ్ళి విలీనం చేస్తారా ఎల్పీని? ఇట్ విల్ బి టూ ఎర్లీ ఫర్ మీ టు సే ఎనీథింగ్. డెఫినెట్లీ అప్రోప్రియేట్ టైంలో వాళ్ళే రియలైజ్ అవుతారు.